సో గైస్ 13th వీక్ ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది అంటే ఎవరికి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి, ఎవరికి లీస్ట్ ఓట్స్ పడుతున్నాయి అనేది చూద్దాం. సో దానికన్నా ముందు బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ టికెట్ టు ఫినాలేకి సంబంధించి టాస్క్లు అనేవి జరుగుతున్నాయి. అండ్ ఫస్ట్ టాస్క్ లో మనకు రోహిణి గారు అయితే టికెట్ టు ఫినాలేకి అర్హత అయితే సాధించారు. అండ్ ఇది టికెట్ టు ఫినాలేకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. సో ఇక అది పక్కన పెడితే ఇక 13th వీక్ లో ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది అంటే, సో నిఖిల్ అయితే ప్రతి పోల్ లో కూడా, ఈవెన్ మీరు కమ్యూనిటీ పోస్ట్ లో చూడండి, అన్అఫీషియల్ పోల్స్ లో చూడండి, ఎక్కడ చూసినా కానీ నిఖిల్ అయితే టాప్ ఓట్స్ తో ఫస్ట్ పొజిషన్ లో అయితే ఉన్నాడు ఓటింగ్ లో. కాకపోతే సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి గౌతమ్ కృష్ణకి ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఎక్కువ లేదు వీళ్ళిద్దరి మధ్యలో, 1 or 2% ఆఫ్ ఓట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. అండ్ ఇక థర్డ్ పొజిషన్ లో మనకు నబీల్ ఉన్నాడు గైస్. నబీల్ విత్ 12% ఆఫ్ ఓట్స్ తో మనకు థర్డ్ పొజిషన్ లో నబీల్ ఉన్నాడు. అండ్ ఫోర్త్ పొజిషన్ లో ప్రేరణ ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మనకు టాప్ 4 మెంబర్స్ ఎవరైతే కనిపిస్తున్నారో, గౌతమ్ కృష్ణ, నిఖిల్, నబీల్, ప్రేరణ, వీళ్ళు ఖచ్చితంగా ఫైనల్ రౌండ్ లోకి అయితే వెళ్తారు. అంటే టాప్ 5 లోకి అయితే ఖచ్చితంగా వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ నామినేషన్స్ లో ఎక్సెప్ట్ రోహిణి అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నామినేషన్స్ లో ఓటింగ్ ఆర్డర్ ను బట్టి ఖచ్చితంగా మనం టాప్ 5 అయితే డిసైడ్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక 5th పొజిషన్ లో మనకు అవినాష్ అయితే ఉన్నాడు. అండ్ 6th విష్ణుప్రియ, 7th పృథ్వీరాజ్, ఫైనల్ గా చివరి పొజిషన్ లో మనకు టేస్టీ తేజ అయితే ఉన్నాడు. అండ్ టేస్టీ తేజకి పృథ్వీరాజ్ కి ఓటింగ్ డిఫరెన్స్ అయితే ఎక్కువ లేదు. మాక్సిమం ఎలిమినేట్ అవడానికి ఛాన్స్ ఉంది మాత్రం టేస్టీ తేజకే ఉంది. ఒకవేళ ఏదైనా అనూహ్యమైన ఓటింగ్ అనేది అఫీషియల్ ఎక్కువ పడితే మాత్రం వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటింగ్ ట్రెండ్. అండ్ ఈ ఓటింగ్స్ పట్ల మీరేమనుకుంటున్నారు, అసలు ఈ వారం ఎలిమినేట్ అవడానికి ఎవరికి అవకాశం ఉంది అనేది మీ ఒపీనియన్ అనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒపీనియన్ చెప్తే పోయేదేమీ లేదు, పక్కాగా కమెంట్ చేయండి మీ ఒపీనియన్ అయితే. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.